మిత్రమా నమస్తే. వెల్కమ్ టు యూట్యూబ్ బడి. చందోదర్పణం మనం క్లాసులన్నీ పూర్తిగా అప్లోడ్ అయి ఉన్నాయి. ఇంకా షార్ట్ కట్ చెప్తాను. మనకి బాల వ్యాకరణంలో సంధి పరిచ్ఛేదం ఎక్కువ సూత్రాలు కాబట్టి చదవడానికి చిరాకు అనిపిస్తుంది. నాకు చెప్పడానికి కూడా చిరాకు ఎందుకు చిరాకు అనిపిస్తుందంటే ఇంత కష్టపడి చేసింది మీరు లైక్ కొట్టట్లే. లైక్ కొట్టకపోతే అది నేను అప్లోడ్ చేయడానికి ఇబ్బంది పడతాను. క్లాసులు కూడా అందుకే కొంచెం గ్యాప్ వస్తూ ఉంటాయి. కాబట్టి మిత్రులారా, మీకోసం నేను సహాయం చేస్తాను. నా కోసం నేను కూడా సహాయం చేసుకుంటాను. ఎందుకంటే ఈ క్లాస్ అనేది చెప్తూ ఉంటే నాకు కూడా కంటెంట్ ఎక్కువగా వస్తుంది కాబట్టి. అయితే నేను చదువుకుంటూ వచ్చేస్తుంది. వీడియోలు అనేవి చెబితే అందరికీ ఉపయోగకరంగా ఉంటాయని చెప్తున్నాను. కాబట్టి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జస్ట్ ఒక లైక్ ఇలా టచ్ చేసేయండి. ఒక లైక్ కొట్టేయండి, దానికేముంది. మరి కొంచెం వీడియోలు అనేవి అప్లోడ్ చేయడానికి మాకు బూస్టింగ్ అంతే. ఇప్పుడు 39వ సూత్రం. ఇక్కడ 39, 38, 37, 35 సూత్రాలన్నీ కూడా ఒకదానికొకటి లింకప్ అయి ఉంటాయి. అవన్నీ కూడా చూడండి మిత్రులారా. ఒకదానికొకటిలోకి చూస్తేనే మొదటిని చూస్తేనే మనకి అర్థవంతంగా ఉంటుంది. 39, 40 సూత్రాలు నడుస్తూ ఉంటాయి. 39వ సూత్రం ఏంటంటే ఇది విడిగా చూస్తే అర్థం కాదు. దీనికన్నా ముందు వీడియో చూసిన తర్వాత అంటే క్లాస్ ఆలకించిన తర్వాత ఇది క్లారిటీగా అర్థమవుద్ది. అది చూడకపోతే ఇది మనకి అర్థవంతంగా ఉండదు. కాబట్టి 39వ సూత్రంకి వెళ్దాం. ఈ క్లాస్కి కంటెంట్ చేయాలంటే మీ బూస్టింగ్. చూసుకున్న 39వ సూత్రం. అన్యంబులకు సహితము ఎక్కార్యంబులు కొండొకచో గానం బడియడి. అంటే అన్యంబులకు అంటే ఇంకొన్ని మిగతా పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలకు కూడా అంటే ఏమిటి 38వ సూత్రంలో చెప్పుకున్నాం మన సూత్రాలు. 37 సూత్రం ఒకదానికి లింకప్ చెప్పాం. దానికి అనుకూలంగా కొత్త శబ్దమునకు ఆద్యక్షర శేషమునకు కొన్ని ఏడల నుగాగమంబు కొన్ని ఏడల మీది హల్లునకు ద్విత్వం వస్తుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి పదాలు ఏంటి? కచేడతాపులు కానివ్వండి, కొత్త అనే పదంతో కాకుండా మిగతా పదాలకు కూడా ఆ విధంగా వచ్చాయని చెప్పుకున్నాం. అలాగే ఇంకొన్ని బహుళం ద్వారా కొన్ని పదాలు చెప్పుకున్నాం. అవి కాకుండా మిగతా పదాలకి కూడా అన్ని అంబులకు అంటే ఇతరమైన పదాలకు కూడా ఈ సంధి కార్యం అనేది వర్తిస్తుంది. ప్రాతాది సంధి కార్యం అనేది ప్రాతాదులు కాకపోయినా సరే కొన్ని పదాలు వచ్చినా సరే ఈ సంధి అనేది దీనికి వర్తిస్తుంది అని చెప్పడం కోసం ఇది చెప్పడం జరిగింది. అన్యంబులకు సహితము ఈ కార్యము అంటే ఈ కార్యము అంటే ఆ సూత్ర నియమాల ప్రకారము ఒక్కొక్క చోట ఒక్కొక్కలా జరుగుతూ ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ 10+9 ఈ పదాలు మనం చూద్దాం. దీని తర్వాత కూడా వస్తూ ఉంటాయి ఇదే సూత్రంలో. ఇది చాలా ముఖ్యమైన పదాలండి ఇవి. 10+9, అలాగే 9+10, వంక ప్లస్ చెరగు, సగము ప్లస్ కోరు. ఈ పదాలు ప్రాతాదులు కాకపోయినా సరే ఒక ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు 10+9 ఇది ప్రాతాది కాదు. ఈ పదం అనేది ప్రాతాది కాదు, కానీ ఆ సూత్రం ప్రకారం ఇది నియమాలు అనేది అనుసరిస్తూ ఉంది. కాబట్టి మొదటి అక్షరం ఉంటుంది, మిగతా అక్షరం డిలీట్ అయిపోతాయి. ప్రాతాది సంధి మిగతా నియమాల ప్రకారం. +9 మన ముందు సూత్రాల ప్రకారము ఆద్యాక్షర శేషం ప్రాతాదులలో ఆది అక్షరము శేషంగా మిగిలింది. మిగతా డిలీట్ అయిపోగా ఇది మిగిలింది. కాబట్టి దీనికి ను అనేది ఆగమంగా వస్తుంది అనుకుంటే 9. ఇప్పుడు ధృత ప్రకృతి మీది పరుషములకు సరళమునగు అనే సూత్రం ప్రకారము ధృత ప్రకృతి ఏదైతే ఉందో ఆ పదంకి పరుషాల పరమైతే ఆ పరుషాలు సరళాలు అమ్ముతాయి. కాబట్టి తా ఏమవుతుంది? దో అవుతుంది. 9. ఇప్పుడు చూడండి 19. ఇప్పుడు ఆదేశ సరళమునకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేష విభాషణగుడు. కాబట్టి 0 అర0 సంశ్లేష 19. అలాగే అర0 చూసుకుంటే 19 సంశ్లేష చూసుకుంటే ఇక్కడ 19. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఈ పదాలు మనం ఏది రాయొచ్చు అని. ఇప్పుడు దీర్ఘం లేదు కాబట్టి నిండు 0 ఉంది. దీర్ఘం ఉంటే నిండు 0 రాదు, అర0 ఉంటుంది. కాబట్టి ఇది ఉపయోగించకూడదు. దీర్ఘం మీది సాధ్యపూర్ణం లేదు, మరి దీర్ఘం కాదు కాబట్టి సాధ్యపూర్ణం ఉంటుంది. 0 అనేది ఇది సరైన పదము. మనం ఏం చెప్పుకున్నాం? సమాస పదాల్లోని ను అనేది విడిగా కనబడదు. ఇది అర0 గాను 0 గాను సంశ్లేషగాను కనబడుతుందని చెప్పాం.
కాబట్టి ఇది లేదు ఎలాగోను. ఆ తర్వాత ఏమని చెప్పాను, ప్రాతాదుల్లోని ధృతానికి సంశ్లేష ఉండదు అని ముందుగానే చెప్పుకున్నాం. ప్రాతాదులు ఏవైతే ఉన్నాయో ఇది ప్రాతాదు కాదు, కాకపోయినా సరే ప్రాతాదులను అనుసరించింది కాబట్టి దీనికి కూడా అదే సూత్రం వర్తిస్తుంది. కాబట్టి ఈ ప్రాతాది సందులు ఏదైతే ఉందో దానికి సంశ్లేష అనేది లేదు, కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు. అప్పుడు ఏదవుతుంది 19. కాబట్టి దీనికి కూడా అంటే ఇవి ప్రాతాదులు కాకపోయినా సరే ఆ సూత్రం ప్రకారం వర్తిస్తుంది. ఈ పదం ఏవైతే ఉందో ఈ పదము కూడా 9 + 10. ఇది చూద్దాం ఒకసారి, చూడండి. ఈ రెండు డిలీట్ అయిపోతాయి. ప్రాతాది పదం రూల్స్ ప్రకారము మొదటి అక్షరం ఉంటుంది, మిగతా అక్షరాలన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. కాబట్టి 9 + 10 నుగాగము వస్తుంది. 9 + 10. అప్పుడు ఏమవుతుంది, ఈ పా అంటే కచిడి తప్ప కాబట్టి 9 + 10 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఆదేశ సరళమునకు ముందున్న ధృతానికి బిందువు సంశ్లేష విభాష అవుతాయి. ఇందులో బిందువు అనేది అర0 ఉండదు, సంశ్లేష ఉండదు. ఆ రెండు డిలీట్ అయిపోతే 0 వస్తుంది. ఇప్పుడు తో అనేది దీర్ఘము లేకుండా ఉంది కాబట్టి నిండు 0 అవుతుంది. 9. ఇది కూడా అదే సూత్రము, ఇది కూడా ఇదే రూల్స్. మీకు ఇవి కనుక ఇది అర్థమైతే దీని యొక్క జవాబు అనేది ఏ విధంగా మారుతుందో మీరు కామెంట్లో పెట్టండి. ఇప్పుడు దీనికే మనం నుగాగమకి అంటే ఇవన్నీ కూడా ను అనేది ఆగమంగా వస్తుంది, దానికోసం ఇది చెప్పాం. ఇప్పుడు తర్వాత ఉదాహరణలు అంటే ఈ సూత్రానికి మరికొన్ని పదాలు, ద్విత్వానికి కొన్ని పదాలు ఉన్నాయి. ఈ ద్విత్వం ఏ విధంగా వస్తుంది, అన్యంబులకు సైతము మిగతా పదాలకు కూడా కొన్ని పదాలకు నుగాగము వస్తుంది, కొన్ని పదాలకు ద్విత్వం వస్తుంది. అవి ప్రాతాదులు కాకపోయినా సరే ప్రాతాదులను అనుసరిస్తూ నడుస్తూ ఉంటాయి ఈ పదాలు అని చెన్నైశ్వరి చెప్పడం కోసం ఈ సూత్రాన్ని ఉపయోగించాడు. ఇప్పుడు ద్విత్వం చూద్దాం. ప్రాతాది సంధిలో 38వ సూత్రం ప్రకారం చూసుకుంటే కొన్ని సందర్భాల్లో ను అనేది ఆగమంగా వస్తుంది, కొన్ని సందర్భాల్లో కొన్ని పదాలకి ద్విత్వం వస్తుంది. కానీ ఆది అక్షర శేషమే ప్రాతాదులో ఆది అక్షరం ఏదైతే ఉందో ఆ ఆది అక్షరం పక్కన నుకారం వస్తుంది కొన్ని పదాలకి. అలా కాకుండా నుకారం రాకుండా ఏదైతే మొదటి అక్షరం ఉందో ఆ అక్షరానికి పరమైనటువంటి రెండవ పదం మొదటి అక్షరానికి ద్విత్వం వస్తుంది. ఇప్పుడు ఈ సూత్రంలో ను అంటే అది ప్రాతాది సంధి పదాలు కాదు, కాకపోయినా సరే ఆ సూత్రం వర్తించి ఈ పదాలు కూడా అదే నియమాన్ని పాటిస్తూ ఉన్నాయని చెప్పడం కోసం మొదటగా చెప్పాం. అవి ఏ పదాలు, ను ఆగమంగా వచ్చినటువంటి పదాలు. దానికి సరళ దేశం ప్రకారం అది మామూలుగా బిందువు సంశ్లేష విభాషగా వస్తాయి. ఇప్పుడు తర్వాత పదాలు ఏంటి అంటే ప్రాతాది సంధి ప్రకారమే రూల్స్ ప్రకారం నడుస్తూ ఉంటాయి, కానీ అది ప్రాతాది పదాలు కాదు. దీనికి కూడా ఈ పదాలు ఏంటంటే ను అనేది ఆగమంగా రాదు, కానీ దాని పక్కన ఉన్నటువంటి అక్షరం ఏదైతే ఉందో దానికి ద్విత్వం వస్తుంది. ఈ పదాలు కూడా మనం ప్రాతాది సంధి లెక్కే తీసుకోవాలి. దానికి ఉదాహరణలు కొన్ని పదాలు అది చూసుకుంటే నిండు + వెర, నిండు + వెరగు, నెర + తరి, నెర + నడుమ, నెర + మది. చాలా ముఖ్యమైన పదాలు ఇవి. చూసేటప్పుడు ఈజీ అనుకుంటాం. డిఎస్సీలు కానీ మనకు వచ్చే ఎగ్జామ్లు వచ్చేటప్పుడు జస్ట్ చూసి చూడకుండా వదిలేస్తే అయ్యో చూసాము సరిగ్గా చూస్తే బాగున్ను అని బాధపడతాం. అలా కాకుండా ప్రతిదీ కూడా ముఖ్యమైనదండి. చాలా జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇది. ఏదైతే మనకి బాల వ్యాకరణం ఉందో ఈ బాల వ్యాకరణమే జాబ్ డిసైడ్ చేస్తుంది చాలామందికి కూడా. కాబట్టి అందుకు ఇవి కష్టమైనా సరే ఇష్టపడి చెబుతున్నాను, మీరు కూడా ఇష్టపడి లైక్ కొట్టండి. నిండు + వెర ఇక్కడ ఏంటంటే ప్రాతాది పదాల్లాగే మొదటి అక్షరం మాత్రం ఉంటుంది, తర్వాత అక్షరాలు డిలీట్ అయిపోతాయి. నీ + వెర. ఇక్కడ ధృతం రాదు కాబట్టి మిగతా స్టెప్పులు వేయాల్సిన అవసరం లేదు. ధృతం వస్తేనే బిందువు సంశ్లేష విభాష, బిందువు సంశ్లేష అనేవి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ధృతం రాదు కాబట్టి డైరెక్ట్గా ద్విత్వం వచ్చేస్తుంది ఈ అక్షరానికి. అప్పుడు ఏమవుతుంది, నివ్వెర అనే పదము ఏ సూత్రం ప్రకారం జరుగుతుంది అనేది అప్పుడు ఏం చేద్దామండి, కింద ప్రాతాది ఇస్తాడు, అది కాకుండా వేరేది ఇస్తాడు. మనం ప్రాతాదికి సంబంధించిన పదం కాదని అది పెట్టడం మానేస్తాం. కాబట్టి ప్రాతాదికి సంబంధించిన పదం కాకపోయినా సరే ప్రాతాది నియమాలు అనుసరించి ఇది నడుస్తూ ఉంది అని మనం గుర్తుంచుకోవాలి. ఇది కూడా అంతే, ఇది పోతుంది. అప్పుడు ఏమవుతుంది, నివ్వెరగు అంతే. అలాగే ఈ పదము కామెంట్ చేయండి, ఈ పదం కూడా కామెంట్ చేయండి. ఈ పదం ఇప్పుడు చూద్దాం. నెర + మది ఏమవుతుంది మేడం సార్, నెమ్మది. ఇది నెమ్మది అనే పదము ఏ సూత్రం అనుసరించి వస్తుంది అంటే ప్రాతాది సంధి సూత్రం అనుసరించి వస్తూ ఉంది. ఇది అన్యంబులకు సహితము ఈ కార్యము ఉండొకచో గానం బడియడి. ఇది దీనికన్నా ముందు వీడియోలో అప్లోడ్ చేయాలి, అది నీట్గా ఎక్కువైపోతుంది.
అందుకు 20 నిమిషాలు, అదే 20 నిమిషాలు వచ్చింది. దానికి సంబంధించింది ఇది కూడా కొన్ని నిమిషాలు వచ్చే ఉంటుంది. ఇప్పుడు 39 అయింది కదా, 40 సూత్రం కూడా చెప్పేద్దాం. ఈ వీడియో అనేది ఈ 40 సూత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంపార్టెంట్ అని చెప్తున్నాను, ఇంపార్టెంట్ కాకపోతే అది స్కిప్ అయిపోతుంది. జస్ట్ మామూలు చెప్పేసి వెళ్ళిపోతాను. ఇందులోంచి సూత్రంతో పాటుగా సూత్రంలో ఉన్న ఉదాహరణలు మనకు ఎక్కువగా వస్తుంటాయి. అందుకు ఇంపార్టెంట్ చెప్తున్నాను. చాలా చాలా ముఖ్యమైన అంశాలు. ఈ 40 సూత్రం చూసుకుంటే ఇది అదంత ద్విరుక్త టకారాదేశ సంధి. అంటే ఇది ఆమ్రేడిత సంధిలాగా ఉంటుంది. ఆమ్రేడిత సంధి లాంటిదే, కానీ ద్విరుక్త టకారం వస్తుంది. కాబట్టి అదంత ద్విరుక్త టకార ఆదేశ సంధి. ఆదేశం అంటే మనకు తెలుసు, ఆగమం అంటే మనకు తెలుసు. ఇవన్నీ కూడా పారిభాషిక పదాలు. మళ్ళీ రిపీట్ చేయొద్దు. ఇందులో ఉన్న ముఖ్య అంశాలు ఏంటంటే, కడాదులు అంటే ఏమిటి అదొకటి గుర్తుంచుకోవాలి. వృషార్థం అంటే ఏమిటి అదొకటి గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఆమ్రేడితం అంటే ఏమిటి అదొకటి గుర్తుంచుకోవాలి. ఈ 3 అంశాలు చెప్పుకుంటూ ఉదాహరణలు అనేవి వివరించుకుందాం. ఆమ్రేడితంబు పరంబగునప్పుడు, ఆమ్రేడితంబు పరంబగునప్పుడు ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. పరం అవ్వడం అంటే ఏమిటంటే కడాదుల తొలి అచ్చు. ఇది కూడా ఇందుకు ముందు చెప్పుకున్నాం కదా, తొలి అచ్చు మీది వర్ణంబులకు ఎల్లా అదంతంబగు ద్విరుక్త టకారం బగును. ఇవి మనకు ముఖ్యమైన పదాలు. ఇప్పుడు ఆమ్రేడిత పదం చూసుకుంటే, ఇప్పుడు ఈ పదం ఉంది, ఇక్కడ సమానమైన పదము సేమ్, ఇక్కడ కూడా సేమ్ పదం, ఎటువంటి అచ్చులు తేడా లేకుండా అలా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ 2 పదాల్లో ఏ పదాన్ని ఆమ్రేడితం అంటారు అనేది బిట్టు అన్నింటిలో కూడా వస్తూ ఉంటుంది చాలాసార్లు పరీక్షలు. కాబట్టి మొదటి పదం ఆమ్రేడితమా, రెండవ పదం ఆమ్రేడితమా? ఈ రెండవ పదాన్ని ఆమ్రేడిత పదము అంటారు. పూర్వ పదమా పరపదమా? పరపదాన్ని ఆమ్రేడిత పదం అంటారు. ఇందులో ఉన్న అచ్చు మనం చూసుకోవాలా, అది ఆమ్రేడిత సంధికి వచ్చేటప్పుడు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చూసుకుంటే ఇది ముఖ్యమైన అంశము. కాబట్టి ఆమ్రేడితం అంటే ఏమిటి? పరపదాన్ని ఆమ్రేడితము అంటారు. కాబట్టి ఇది పరమవడం అంటే ఇటువైపు అనమాట. పరమవడం అంటే రెండవ పదంగా ఉండడము పరమవడము, ఇది పరమవడము. ఆమ్రేడితము పరమైంది, ఇది ఆమ్రేడిత పదం. ఆమ్రేడిత పదము పరమైనప్పుడు కడాదుల అంటే ఇటువైపు ఏ పదాలు అయి ఉండాలి? కడాదుల్లో ఏదో ఒక పదం. ఆదులు అంటే మొదలైనవి అని చెప్పుకున్నాం. కడాదులు అంటే కడ మొదలైనవి. ఇప్పుడు చూసుకుందాం, ఇది వివరించిన తర్వాత. ఇప్పుడు కడాదులు అంటే ఏమిటి? ఇది ఆకృతి గణము. ఆకృతి గణాలు అంటే ఏమిటి? ఒక పదానికి సంబంధించిన ఈక్వల్మెంట్ కవల పిల్లలు లాంటివి. అదే ఉదాహరణ అంటే ఆ ఉదాహరణ యొక్క నియమాలే ఆ పదాలకి వర్తిస్తుంటాయి. కాబట్టి కడ స్టార్టింగ్ పదం చెప్పి మిగతా మొదలైనవి అని చెప్పకుండా ఆదులు అంటే మొదలైనవి, కడ మొదలైన పదాలు అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కడ అనేది గుర్తుంచుకోవడం అంటే మొత్తాన్ని కంఠస్థం పెట్టాలి మనం. ఈ క్రింది వాటిలో కడాదులు కానిదేది, ఈ క్రింది వాటిలో కడాదులు అయినదేది, ఇలా మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆకృతి గణాలని కడ అనగానే 2 రెళ్ళు ఎంత అనగా, ఇప్పుడు 2 5లు ఎంత అనగానే చిన్నపిల్లలు 2 1 2 2 2 4 ఇలా టకటక చెప్పుకెళ్ళిపోతారు కదా, అలా వరుసగా మనకు వచ్చి కడాదులు అనగానే టక పదాలు పడిపోవాలి. అప్పుడు మనం గుర్తించగలం. కడాదులు చూడండి, కడ, ఎదురు, కొన, చివర, తొద, తెన్ను, తెరువు, నడుమ, పగలు, పిడుగు, బయలు మొదలైనవి. ఇంకా ఉండొచ్చు దీని మోడల్లో, కానీ ఇవి ఇంపార్టెంట్వి. వీటిని కడాదులు. కాబట్టి ఆమ్రేడిత పదం దీని ఆమ్రేడితం ఒకటే అంటారు. ఇక్కడే ఉండాలి కడాదుల పదము. కడాదులు అంటే ఉదాహరణకి ఇందులో మొదటి పదం తీసుకుందాం. ఇప్పుడు కడ ప్లస్, మరి ఇక్కడ కడ ఉంటే ఇక్కడే ఉండాలి. ఇక్కడ సేమ్ అంటే ఇక్కడ సేమ్ అని చెప్పిన కదా, ఇక్కడ కడ అంటే ఇక్కడ కూడా కడే. కాబట్టి పరంభగ్న కడాదుల తొలి వచ్చి ఇది ఆమ్రేడితం. ఆమ్రేడితం అనేది పరంగా ఉంది. ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చు. ఇందులోని మొదటి వచ్చేది ఈ అక్షరము క అనే అక్షరము. ఈ క అనే అక్షరము కడాదుల తొలి అచ్చు మీద వర్ణంబులకెల్లా ఈ కడాదుల్లో మొదటి అచ్చు ఉన్నటువంటి అక్షరం ఏదైతే ఉందో ఈ అక్షరం తప్పించి ఈ పదంలో ఈ అక్షరం తర్వాత ఎన్ని అక్షరాలు ఉన్నా సరే ఆ అక్షరాలు డిలీట్ అయిపోతాయి మన భాషలో, అంటే పోతాయి, నాశనం అయిపోతాయి. ఇవన్నీ నాశనం అయిపోయి దీనికి బదులు అదంతంబగు ఆ అంతంగా ఉన్నటువంటి ద్విరుక్త టకారము. ఉదాహరణకి చూద్దాం. ఇప్పుడు ఇట్ అనేది ద్విరుక్త టకారం, దీనికి ప్లస్ ఉందనుకోండి అప్పుడు ఏమవుద్ది? ఇది. కాబట్టి ఆ అంతంగా ఉన్నటువంటి ద్విరుక్త టకారం అంటే ఇది మనకు తెలుసు. కాబట్టి ఏవైతే లోపం జరుగుతాయో ఆ లోపించినటువంటి అక్షరాలన్నిటికి బదులుగా
ఈ ద్విరుక్త టకారం అనేది వస్తుంది అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏమవుతుంది? కట్ట కడ, ఇది సూత్రం. ఆమ్రేడితము పరంబోగున్నప్పుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణం అంటే ఇది మొదటి అక్షరం మాత్రమే. కడాదుల తొలి అచ్చు మీద వర్ణం అంటే మొదటి అక్షరం. కడాదుల తొలి అచ్చు మీది వర్ణాలు ఏవైతే ఉన్నాయో 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, ఎన్ని అక్షరాలు ఉన్నాయి సరే అవన్నీ కోల్పోతాం. దానికి బదులుగా టా కింద టా ఒత్తు వస్తుంది. దీన్ని ఏమంటారు? అదంతంబకు ద్విరుక్త టకారము అంటారు. ఆ అంతంగా ఉన్నటువంటి ద్విరుక్త టకారంబు ఆ విధంగా వస్తుంది. ఈ ఉదాహరణలన్నీ కూడా అంతే. ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు ఎదురు ప్లస్ ఎదురు. ఇప్పుడు ఈ మొదటి అక్షరం ఉంటుంది, మిగతా అక్షరాలు రెండు కూడా డిలీట్ అయిపోతే దీనికి బదులుగా ఏమొస్తుందని చెప్పాడు? ఈ డిలీట్ అయిపోయిన వాటికి బదులుగా టా కింద టా ఒత్తు వస్తుంది అన్నాడు. ఈ పదంలో ఏం మార్పు ఉండదు, ఈ పదంలో మార్పు ఉంటుంది. ఎట్ట ఎదురు అంతే. అలాగే తెరువు ప్లస్ తెరువు, ఎట్ట తెరువు. నడుమ ప్లస్ నడుమ, చూడండి మిత్రమా, నడుము ప్లస్ నడుము. ఇప్పుడు ఏమవుతుంది? మొదటి అక్షరం ఉంటుంది, మిగతా అక్షరాలు డిలీట్ అయిపోతాయి ఈ సూత్రం ప్రకారం. ఈ బదులుగా ఏమొస్తుంది? టా కింద టా ఒత్తు వస్తుంది అంతే. ఈ నట్ట నడుము. ఇంతే మిత్రమా. మిగతా ఉదాహరణలు దయచేసి మీరు కామెంట్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇందులోని రెండవ పదాన్ని ఆమ్లెడతామన్నాం, మొదటి పదం మామూలు తీసుకున్నాం. ఇప్పుడు ఈ టా కింద టా ఒత్తు అనేది ఏ అర్థంలో ఉపయోగించబడింది? ఇది మనకు బిట్టు. ఇది ఏ అర్థంలో ఉపయోగించబడింది అంటే బృషార్థం అండి. బృషార్థం గుర్తుంచుకోండి. బృషార్థం అంటే అర్థం ఏమిటి? దీనికి అర్థము మిక్కిలి. చాలా ముఖ్యమైన బిట్ ఇది. మిక్కిలి అనే అర్థంలో బృషార్థాన్ని ఉపయోగించడం జరిగింది. ఇప్పుడు కడాదుల్లో వచ్చినటువంటి ద్విరుక్త టకారం అనేది ఏ అర్థంలో ఉపయోగించబడింది అంటే బృషార్థము. బృషార్థం అంటే అర్థం ఏమిటి? మిక్కిలి. కడా ప్లస్ కడ, కట్ట కడ అంటే మిక్కిలి అనే అర్థంలో దీన్ని ఉపయోగిస్తాం అనమాట. రెండు చెప్పాడు. మరింత సపోర్ట్ అనమాట, మరింత బలాన్ని చేకూర్చడం కోసం బృషార్థంలో దీన్ని ఉపయోగించడం జరిగింది. బృషార్థం అంటే మిక్కిలి. ఇది బిట్టు. ఇక్కడ మనకి ఆమ్లెడతం అంటే ఏమిటి? కడాదులు అంటే ఏమిటి? ఆమ్లెడతం అంటే ఏమిటి? పరపదం అంటే అన్నిట్లో వస్తుంది పరపదము. పరపదం అంటే ఏమిటి? బృషార్థం అంటే ఏమిటి? టా కింద టా ఒత్తు ఏ అర్థంలో ఉపయోగించబడింది? మిక్కిలి అనే అర్థంలో. మిక్కిలి అనే పదానికి ఉపయోగించినటువంటి పారిభాషిక పదం ఏది? బృషార్థము. ఇది ఈ సూత్రంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు. మరిన్ని సూత్రాల కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నారు. థ్యాంక్ యూ. అలాగే వీడియో చూసినట్టు మర్చిపోతామండి. మనం పోటీ పరీక్షలు ఉన్నాం కాబట్టి వీడియో చూడడానికి ప్రయత్నం చేస్తాం తప్ప లైక్ కొట్టడానికి ప్రయత్నం చేయం. ఆ వీడియోలు చేయడానికి కోసం ఎవరో ఒకరు ఉండాలి కదా, నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు. మనం లైక్ కొడితే కదండి, మనం టచ్ చేస్తాం అనుకోండి మొదట్లోని ఆ కింద హైప్ అని వస్తుంది. ఆ హైప్ కూడా దయచేసి ప్రయత్నం చేయండి. మన దాంట్లో డబ్బులు ఏం కట్ అవ్వవు. జస్ట్ లైక్, ఒక హైప్, ఆ రెండు చేస్తే మన ఛానల్ కొంచెం హైలైట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కంటెంట్ మొత్తం అప్లోడ్ చేస్తాను. దయచేసి అర్థమైందా లేదా కామెంట్ చేయండి. మిగిలిన ఉదాహరణలను కూడా పెట్టడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మనకు కంటెంట్ అనేది లభిస్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఇక వీడియోలు అనేవి సూత్రాలు బట్టి 2 3 4 సూత్రాల లేదంటే ఒక సూత్రం, ఆ సూత్రం యొక్క ఇంపార్టెంట్ బట్టి నడుస్తూ ఉంటుంది. మన ఛానల్ని ఫాలో అవుతున్నందుకు, స్కిప్ చేయకుండా చూస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.